ఇక్కడ పొట్ట ఉంది కాబట్టి మనం ఇక్కడ కుండలాగా బయటికి పెంచాం షేపు. మరి బ్యాక్ కి ఏముండదు కదా, ఫ్రంట్ లోనే కదా మనకు పొట్ట ఉన్నది. మరి బ్యాక్ కి మనం ఈ పొట్ట కోసం ఒక 1/2 ఇంచు పెంచాము పొట్ట ఉన్న వ్యక్తికి. ఈ పెంచడం వల్ల ఏమైద్ది, ఫ్రంట్ అనేది వెనక్కి లాక్కోకుండా డౌన్ అయిద్ది, ఇలా ముందుకి వాలిపోయిద్ది. అదే మీరు షోల్డర్ ని తక్కువ పెడితే ఫ్రంట్ ని ఇలా లాక్కుంటది. ఇలా లాక్కోకూడదు కదా. ఫ్రంట్ ని కిందకి నెట్టేయాలంటే మనం ఇక్కడ షోల్డర్ ని వెడల్పు చేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా ముందుకి నెట్టేస్తే పొట్ట కాడ లాక్కోకుండా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టడానికి మనం ఒక 1/2 ఇంచుని ఇలా ఎత్తు పెంచాలి షోల్డర్ ని. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ చేసి మాస్టర్ గారు అంటూ ప్రేమ అభిమానాలతో పలకరిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా కటింగ్ చూసి వారి లోపాలు ఉన్నటువంటి సరిచేసుకుంటున్నామని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు మీరు ఎక్కువగా అడుగుతున్నది, పొట్ట ఉంటే షర్టు ముందు లెగుస్తుంది, వారికి మనం ఎలా సరిచేయాలి అనేసి నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు మీ ముందు పొట్ట ఉన్న వారికి మనం ఆ సమస్య లేకుండా, అంటే ఫ్రంట్ లెగుస్తా ఉంటది, షర్ట్ వచ్చేసి వెనక్కి ఇలా లాక్కుంటే ఇదంతా నిలబడి లెగిసి ఉంటది. ఇక్కడేమో ఇలా లెగిసి ఉంటది, వెనక్కి లాక్. పొట్ట ఉంది కదా, మరి వెనక్కి లాక్కుంటుంది. ఇక్కడ ఎత్తు పెరిగింది బాగా, అందుకని ఫ్రంట్ తగ్గిపోయి వెనక్కి లాక్కుంటుంది. మరి మనం అలాంటి వారికి ఎలా సరి చేయాలి, చక్కగా ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు పూర్తి వీడియో చూడండి, అప్పుడే మీకు కటింగ్ లో చాలా రహస్యాలు అనేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క షర్ట్కి ఒక్కొక్క విధంగా మన పర్సనాలిటీని బట్టి మనం సెట్ చేయాలి. పొట్ట ఉంది, దాన్ని మనం సరి చేయాలి. ఒక్కొక్కళ్ళు ఇలా నిలబడి ఉంటారు, అలాంటి వారిని మనం సరి చేయాలి. బాడీ మారుతూ ఉంటది ప్రతి ఒక్కరికి. ఇలా కటింగ్ లో చాలా రహస్యాలు ఉన్నాయి. కటింగ్ సముద్రం లాంటిది, పని అనేది సముద్రం లాంటిది. అందుకనే మీరు పూర్తి వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతున్నాయి. అన్ని ఉపయోగపడే టాపిక్సే నేను మాట్లాడుతున్నా. వీడియోలు కూడా మీకు ఉపయోగపడేవే చేస్తున్నా. యూనిఫారాలు, నిక్కర్లు, ఫ్రాకులు కూడా అవి కూడా ఉన్నాయి పెట్టడానికి. అన్ని మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను చేస్తున్నా. స్టిచ్చింగ్ చేసే వీడియోలు పెడుతున్నా. నా వీడియో లైక్ చేయండి, చూసినాక ఒక కామెంట్ రాయండి. మీ కామెంట్ నాకు చాలా విలువైనది. చాలా మంది మనోళ్ళు వీడియోలు చూస్తున్నారు కానీ, ఎందుకంటే చాలా మందికి రాయడం తెలీదు, చదువులు లేవు మన టైలర్లకి. అందుకనే కామెంట్లు రాయలేకపోతున్నారు. ఒక లైక్ చేయండి, మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మీకు ముందుగా చేరుతూ ఉంటాయి. పదండి, ఇప్పుడు మనం కటింగ్ లోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం ఇలా క్లాత్ వచ్చినాక మనం ఇది షింక్ చేసాం, తర్వాత ఐరన్ కూడా చేసాం. ఇది ప్యూర్ కాటన్ లెనిన్ టైప్ అన్నమాట. ప్యూర్ లెనిన్ కాదు, లెనిన్ టైప్ కాటన్. ఇలా షర్టుకు వచ్చినటువంటి ఈ బార్డర్ అంచు ఉంది కదా, ఈ అంచుని మనం లేపేయాలి. ఈ అంచు మనకు అవసరం లేదు, దీంతో మన పని లేదు. ముందుగా ఈ అంచుని తీసేద్దాం. మీరందరు అడుగుతున్నారు పొట్ట ఉన్న వారికి షర్టు ముందు లెగుస్తుంది అని. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, చివరి వరకు చూడండి. మీరు అడుగుతున్న సమస్యలన్నిటికీ నేను ఒక వీడియోలోనే అన్ని తెలుపుతాను. ప్రతి ఒక్క పాయింట్ వినండి మీరు. ఇవి మీకోసమే నేను ఇంత కష్టపడి చేస్తున్నది. ఇక్కడ మనం కింద ఈయనకి యాపిల్ కట్టు కింద మనం మార్క్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచి మనం ఇక్కడ దౌడు కుట్టాలి కదా, కింద క్రాస్ కటింగ్ కి ఒక 1/2 ఇంచి క్లాత్. ఈ స్కేల్ వచ్చేసి నాది 1.5 ఇంచు, అంటే నేను ఇక్కడ 1.5 ఇంచు పెట్టుకోవాలి. దీనికి 1.5 ఇంచు పట్టి వేస్తే ఇంకొక 1/2 ఇంచి మనకు ఎక్స్ట్రా కావాలి. కాజా పట్టి నుంచి కొలుస్తున్నా, పావు తక్కువ 2 కావాలి. అప్పుడు గుండీలు పట్టి 1.5 ఇంచు వస్తుంది. 1.5 ఇంచు అంటే 30 డబుల్ ఫోల్డ్ అవుతుంది. మనకి ఈ వెడల్పు సరిపోతుంది గుండీల పట్టికి. కాజాల పట్టికి 1.5 ఇంచు పెడుతున్నాం. 1.5 ఇంచు వెళ్ళిపోతే 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండడానికి లోపల. మీరు వేసే పట్టీని బట్టి ఇలా ఒక కొలత అనేది వేసుకోండి. 533 ఇది సీరియల్ నెంబరు. ఈయన మన కాడ ఫస్ట్ టైం వచ్చారు. 28 షర్ట్ లెంత్, 28 ప్లస్ మనకు పావు పైన 1/2 ఇంచు ఖర్చు కావాలి. ఇక్కడ మనం ఇది వదిలేసాం, ఇది కింద ఖర్చు కోసమే. మనం ఇక్కడ తయారు కొలుస్తున్నాం.
ఈ రెండవ మార్కింగ్ మనకి ఇక్కడ నుంచి తయారు. ఇదంతా కింద దౌడు కుట్టడానికి. ఇక్కడ 28.5. ఈయనకి ఇంకొక పావు ఇంచి ఫ్రంట్ పెంచుకుందాం, వెనక్కి లాక్కోకుండా ఉండేందుకు. 28.30. ఈయనకి పొట్ట భాగం 16. ఈ పొట్ట భాగం ఎలా అని కూడా చాలా మంది అడుగుతున్నారు. లెంత్ తీసుకునేటప్పుడు పొట్ట మీద కూడా మీరు మెజర్మెంట్ పట్టుకోండి. పొట్ట మీద పొట్ట ఎక్కడికి వస్తుంది అనేది కూడా మీకు అర్థమైపోయింది. తర్వాత మనకు సంకడౌన్ వచ్చేసి 44 ఛాతీ 11. 44లో 4వ వంతు 11 వస్తుంది కదా. మనం దీనికి 9:30 దింపుదాం. 9:30 అంటే ఇంచింపావు మైనస్ చేసాం. 9:30 దింపుదాం. ఇక్కడ సంకడౌన్ చేయడానికి సంకడౌన్కి మళ్ళీ ఇక్కడ 4వ భాగం పెట్టుకోవాలి. 2.5కు ఒక పాయింట్ తక్కువ వస్తుంది. 2:15 పెట్టుకుందాం. 2:15. షోల్డర్ ఎక్కువగా డౌన్ చేస్తే సెట్ అవ్వవు, అందుకని కొంచెం ఒక పాయింట్ పైకే పెట్టుకుంటూ ఉండాలి. ఇది మెడ డౌన్కి ఇది సరిపోతుంది. 2:15. ఇక్కడ వచ్చేసి మనం 3 అంగుళాలు పెట్టుకుందాం. కాలర్ వచ్చేసి 17. ఇక్కడ 3 పాయింట్ పెట్టుకుందాం. 3 పాయింట్. షోల్డర్ వచ్చేసి 18.5. 9:15 సెంటరు. 9:15 సగం. 18.5లో సగం 9:15. మనకిది ఖర్చు కోసం. మళ్ళీ ఇక్కడ 44 ఛాతీలో 4వ భాగం. 44 ఛాతీ 11 4వ భాగం. మళ్ళీ ఇక్కడ 2 పాయింట్ ఎక్కువ పెడదాం. ఇంకొక పాయింట్ కొంచెం వీళ్ళకి ఫ్రీగా ఉండాలి కాబట్టి ఇంకొక పాయింట్ పెంచుదాం. ఇక్కడ మీరు ఫ్రీని బట్టి ఛాతీలో నుంచి 4వ భాగం తర్వాత మీరు 2 అంగుళాలు 2:15 2.5 ఎంతైనా పెట్టుకోవచ్చు. లూజు కస్టమర్ తొడిగే విధానాన్ని బట్టి. ఫిట్టింగ్ కావాలంటే మైనస్ చేసుకోండి. 1.5 ఇంచ్ అయితే బాడీ ఫిట్టింగ్ వచ్చింది. 1.30 అయితే కొంచెం లైట్ ఫిట్ అయింది. 2 అంగుళాలు అనేది మీడియంగా ఉండేది. ఇక్కడ ఎదర్ ఛాతీ వచ్చేసి 9:15. ఇది 9:15. ఇది ఖర్చు కోసం. మళ్ళీ ఇక్కడ పొట్ట కాడ 46 పొట్ట 11.5 4వ భాగం. ఇక్కడ 2 అంగుళాలు. సీటు 46 11.5 4వ భాగం. ఇక్కడ కూడా 2 అంగుళాలు. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ని వాడుకోవాలి. దీని పేరే ఆర్మ్ హోల్ బెండింగ్ స్కేల్. దీని పేరే. ఇక్కడ మనకి ఏ స్కేల్తో మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ 2.5లో గుంట ఉంటుంది ప్రతి మనిషికి. ఇక్కడ మాత్రం గుంట షేప్ ఇచ్చి తర్వాత ఇక్కడ నుంచి ఎగ్ షేప్ లాగా పొట్ట ఉంది కదా, ఎగ్ షేప్ లాగా పొట్టని కవర్ చేయాలి. పొట్టని బయటికి పెంచుకోవాలి. మనం పొట్ట బయటికి పెరిగింది కాబట్టి పొట్టని బయటికి పెంచుకోవాలి. ఈ షేపు ఇవ్వాలి. ఈ షేప్ ఇస్తే మీకు బొమ్మలాగా కూర్చుంటది. ఇంతటితోనే అయిపోలేదు. అసలైన కూర్చోబెట్టడం అనేది షోల్డర్లో ఉంటది. షర్టు వెనక్కి లాక్కుంటా ఉంటది. ఆ షోల్డర్ని సెట్ చేయాలి. చాలా మంది షోల్డర్ల కాడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ షోల్డర్లే మొత్తం షర్టుకి ప్రాణం షోల్డర్ అనేది. అందుకే ఇక్కడ సంక రౌండ్ చక్కగా సంక రౌండ్ని వేసుకోవాలి. ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉండేవి. ఇక్కడ మనం క్రాస్ కటింగ్ కోసం ఛాతీలో నుంచి 8వ భాగం తీసుకోవాలి. ఛాతీలో నుంచి 8వ భాగం 5.5. ఇక్కడ ఖర్చు వదిలేశాను. ఇక్కడ 5.5. ఇక్కడ మనం లోతు వచ్చేసి మీడియమా డీపా ఇవన్నీ చూసుకోవాలి. ఈయనకి మనం 2:15 పెట్టేద్దాం. 2:15. ఈ మార్కింగ్ నుంచి నేను తయారు నుంచి కొలుసుకుంటున్నాను. ఇవన్నీ తయారు నుంచి. ఇక్కడ క్రాస్ కటింగ్ మీద డీస్ మనం తిప్పితే సరిగ్గా రాదు. అందుకని ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ పాకెట్ మెజర్మెంట్ కూడా మనం పెట్టేయాలి. సంక దింపిన దానికంటే ఇంకొక 1.5 1.5 అలా పైకి పెడతా ఉండాలి. దీనికి మనం 8 అంగుళాల మీద పాకెట్ డౌన్ చేద్దాం. సైడ్లో నుంచి 2:15 పాయింట్ పెట్టుకుందాం. సైజుల్ని బట్టి మార్చుకునేవి ఇవన్నీ. ఈయనకు పాకెట్ వచ్చేసి 5:15 పెట్టాలి. 8వ భాగం వస్తుంది. 5:15 ఛాతీలో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. కానీ మనం చూసి ఇంకా కస్టమర్ని బట్టి పెట్టుకోవాలి. పాకెట్ ఎక్కువగా సంఖలోకి వెళ్ళిపోకూడదు. ఇక్కడ కూడా అందరికీ ఒకే మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టకూడదు. పాకెట్ సైజుల్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. సంఖలోకి వెళ్ళిపోకూడదు. అలానే ఇటు చివరికి కూడా ఉండకూడదు. ఇలా దాటకూడదు. ఇవన్నీ ఎందుకంటే పాకెట్లో చేయి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా మనం సెట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం.
మీకు ఈ డ్రాయింగ్ చూస్తేనే అర్థమవుతా ఉంటది డ్రాయింగ్ ఎలా ఉంది, ఎవరి కోసం ఇది అని. పొట్ట కనబడుతుంది డ్రాయింగ్ లో. పొట్ట పెరిగింది కదా బయటికి పెరిగినప్పుడు మనం కూడా కుండలాగా బయటికి పెంచాలి. ఇక్కడ ఒక పాయింట్ డౌన్ చేస్తున్నా నేను. కాలర్ డౌన్కి 2.5 ఉంది కదా, రెండు వైపులా పెరగాలి. కాలర్ వెడల్పులో పెరగాలి, నిలువులో పెరగాలి. మెడ రౌండ్ కోసం అన్నమాట ఇది. మనిషి మెడ సైజుకి మనం ఇక్కడ కాలర్ సెట్ చేయాలి. మనం ముందు మనిషి ఆకారాన్ని గుర్తుంచుకోవాలి, గమనించాలి బాగా. కొంతమంది ఎదవలు వచ్చి కామెంట్లు చేస్తున్నారు. వారికి ఒకటే మాట, నా కటింగ్ నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూడమని నేనేం బలవంతం చేయట్లేదు కదా. మీరు అనవసరంగా వచ్చి గెలకడం వేస్ట్, వృధా. మీకు వృధా. నా కటింగ్ నచ్చిన వాళ్ళే చూస్తారు. నేను ఎవరి కాడి నుంచి డబ్బులు తీసుకొని క్లాసులు చెప్పట్లేదు. ఆన్లైన్ క్లాసులు కానీ ఏదైనా కానీ నాకు వాట్సాప్లో వచ్చినా నేను వాళ్ళకి ఎంతో కావాల్సినన్ని అందిస్తున్నాను. వాట్సాప్లో కూడా నేనేం పెద్ద వర్కర్నని ఏమి గర్వంగా ఫీల్ అవ్వట్లా. నేను కూడా నేర్చుకుంటున్నా, మీలాగే నేను కూడా నేర్చుకుంటున్నా. ఏదో నా కాడ కాస్త నేర్చుకున్నది అదే తెలుపుతున్నా. నాకేం గర్వం లేదు. గర్వం ఉంటే అసలు నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తాను, ఈ రకంగా ఎందుకు చెప్తాను? నాకే గర్వం లేదు. ఎందుకంటే నేను కష్టపడి నేర్చుకున్న పని. కష్టపడి నేర్చుకున్న వారికి గర్వం ఉండకూడదు. చాలా మంది మీలో కాల్స్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా, వాట్సాప్లో ఫోటోలు పెట్టడం, వాట్సాప్లో మీ వాయిస్ ద్వారా మెసేజ్లు ఇచ్చి వివరంగా తెలపడం అన్నీ చేస్తున్నా. కొంతమంది అతి తక్కువ మంది ఉన్నారు. ఇద్దరు ముగ్గురే ఉన్నారు. మనకి కొంచెం ఎటకారంగా కామెంట్లు చేసి అనవసరంగా మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎదవలు. ఇక్కడ మనం పొట్ట ఉంది కదా, పొట్ట ఉన్న వారికి ఒక 1/2 ఇంచి 3/4 ఇంచి ఇలా పొడవు మైనస్ చేయాలి. నేను దీనికి 3/4 ఇంచి మైనస్ చేస్తున్నా. పొడవులో 3/4 ఇంచి చూడండి. ఇక్కడ ఒక 3/4 ఇంచి తగ్గించేసా పొడవులో. ఈ వెడల్పులో మనం 3/4 ఇంచి వెడల్పులో తగ్గించాలి. ఎందుకు తగ్గించాలి? ఫ్రంట్ కాజాలు పట్టి, గుండీలు పట్టి ఒకదాని మీద ఒకటి కూర్చోవాలి కదా. ఇక్కడ మనకి 3/4 ఇంచి తగ్గిద్ది. గుండీలు పట్టి మీద కాజాలు పట్టి వెళ్ళి వాలాలి. అందుకు మనం ఇక్కడ ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి, బ్యాక్ తక్కువ పెట్టుకోవాలి. బ్యాక్ మనం 3/4 ఇంచి లూజ్లో తగ్గిస్తున్నాం. ఈ పొడవులో పొట్ట ఉంటేనేమో ఒక 3/4 ఇంచి, పొట్ట లేకపోతేనేమో ఒక 1/4 ఇంచి, 1/2 ఇంచి ఇలా పొడవులో కూడా బ్యాక్ తగ్గించుకుంటున్నాం. ఎందుకు? వెనక పొడవు ఎక్కువ కాకూడదని. ముందు వైపుకి మనకి లైట్ గా అన్న పొట్ట ఉంటది కాబట్టి మనం ఫ్రంట్ ఎక్కువ, బ్యాక్ తక్కువ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ దీనికి మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ పొట్ట ఉంది కాబట్టి మనం ఇక్కడ కుండలాగా బయటికి పెంచాం షేపు. మరి బ్యాక్ కి ఏముండదు కదా, ఫ్రంట్ లోనే కదా మనకు పొట్ట ఉన్నది. మరి బ్యాక్ కి మనం లైట్ గా షేపుని యాడ్ చేసుకోవాలి. లైట్ గా వెనక వైపుకే తెగేలాగా, లోపలికే తెగేలాగా, కొంచెం లైట్ గా, చాలా లైట్ గా. ఫ్రంట్ కుండలాగా బయటికి పెరిగింది, బ్యాక్ వచ్చేసి కొంచెం లోపలికి తెగుతుంది. ఎందుకు? బ్యాక్ మనకు వీపులో ఉండేది మొత్తం గుంట ఉంటది ఇక్కడ. అందుకోసం ఇక్కడ పైన వచ్చేసి 1.5 ఇంచ్ డౌన్ చేయాలి. ఫ్రంట్ పొడవు కంటే కూడా బ్యాక్ వచ్చేసి 1.5 ఇంచ్ డౌన్ చేయాలి. మీరు ఎల్బెండ్ స్కేల్ వాడండి. నాకు అర్థమవుతుంది కాబట్టి, లైన్లో నాకు అర్థమవుతుంది కాబట్టి నేను ఎల్బెండ్ వాడట్లేదు. ఎల్బెండ్ని వాడండి. 18.5 షోల్డర్, 9.5 ఇది ఖర్చు కోసం. ఇక్కడ మనం ఒక 1/4 ఇంచుని ఈ వీపుకి సగంలో నుంచి ఒక 1/4 ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి. ఇటు డౌన్ చేస్తే ఇక్కడ ఫోల్డింగ్స్ పడకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎటు కట్ చేయాలి? ఇది మీడియంగా ఉంటేనే ఒకలాగా, ఫిట్టింగ్ అయితే ఒకలాగా, లూజ్ అయితే ఒకలాగా స్కేల్ని పెట్టుకోవాలి. ఇది బయటికి అంటున్నా. ఎందుకు? వీళ్ళకి ఇక్కడ ఫ్యాట్ ఉంటుంది. ఇక్కడ ఈ షోల్డర్ డౌన్ కాడ ఇక్కడ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. అందుకని ఇలాంటి వారికి బయటికే తేల్చాలి. స్కేల్ని బయటికి తేల్చుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇది. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకున్నాం.
ఇది ఇదేమో ఫ్రంట్ కి కుండలాగా పెరిగింది ఫ్రంట్ లో పొట్ట ఉంటే, వెనక వీపుకి మనం లైట్ గా షేప్ ఇచ్చాం గుంట లైట్ గా 1/2 ఇంచి వచ్చింది అంతే. ఇలా సెట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కూడా మనం ఈ షేపుల్లోనే యాడ్ చేసుకోవాలి, చక్కగా కుట్టాలి. కుట్టేవాళ్ళు ఎట్లా పడితే అట్లా కుట్టకూడదు. ఇది బొమ్మలాగా ఇలా సెట్ అవుతుంది. అయితే మనం పైన షోల్డర్ కాడ కూర్చోబెట్టాలి. ఇది సైడ్ వరకే, ఇది సైడ్ వరకే, నిలువులో లేదు. నిలువులో మొత్తం షోల్డర్ మీద ఉంటది. మన కడుపు ఎప్పుడు పొట్ట రెండు వైపులా రౌండ్ గా ఉంటది. అడ్డంలో పెరిగిద్ది, నిలువులో పెరిగిద్ది. ఇప్పుడు మనం ఇది అడ్డం వరకే సెట్ చేసాం. నిలువు సెట్ చేయాలంటే మనం షోల్డర్ లో ఉంటది నిలువుని. మీరు వీడియో ధ్యానంగా కొంచెం బాగా ఇంట్రెస్ట్ గా చూడండి. ప్రతి ఒక్క విషయం మీకు ఉపయోగకరమైనదే. ఇప్పుడు మనం ఇక్కడ సంఖ కొలుసుకుందాం. సంఖ ఎంత వచ్చిందో మనకు తెలియాలి. ఈ సంఖ డౌన్ ఎంత చేసామో గుర్తుంచుకోవాలి. ఇది 9:10 సంఖ డౌన్ చేసాం. ఇక్కడ షోల్డర్ పెరిగే దాంట్లో సగం పెట్టుకొని, ఇక్కడ ఖర్చు కూడా మనం షోల్డర్ జాయింట్ చేస్తే వెళ్ళే ఖర్చు ఇది. ఈ ఫ్రంట్ లో ఖర్చు ఇక్కడ ఈయనకి 4 వస్తుంది షోల్డర్ తయారు. షోల్డర్ వచ్చేసి ఇక్కడ వెడల్పు 4 వస్తుంది. దాంట్లో సగం 2 అంటే మనం సంఖ మొత్తం తగిలిస్తే దాంట్లో సగం అన్నమాట. ఇది షోల్డర్ కూడా జాయింట్ చేసినాకంటే మనం ముందే కొలుసుకుంటున్నాం. 12 వస్తుంది. ఇది మనకి సంఖ రౌండ్ అప్పుడు 12.5 కావాలి. బాడీ సంఖ 12 వస్తే చేతి సంఖ 12.5 కావాలి. దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇది 9:30 10 దింపాలి. అప్పుడు ఇది 10:15 వరకు వస్తూ ఉంటది. అందరికి ఒకేలాగా రాదు, 1/4 ఇంచ్ అటు ఇటుగా. ఇది పైన నేను లోడింగ్ చేస్తా కాబట్టి 1 ఇంచి ఖర్చు పెట్టుకున్నా. లోడింగ్ చేస్తాం మేము పైన. మీరు ఎట్లా చేస్తారనేది నాకు తెలియదు. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఎంత ఖర్చు కావాలో పెట్టుకోండి. చేయి పొడవు 24. 24లో 2.5 కప్స్ పోవాలి. నేను 2.5 వెడల్పు కప్స్ వేస్తా. మళ్ళీ ఇది కప్స్ తగిలడానికి ఇక్కడ జాయింట్ ఖర్చు కోసం ఇది. ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచి మనం షేప్ ఇలా ఇవ్వాలి. ఇక్కడ నుంచి 1/4 ఇంచి ఇలా షేప్ ఇవ్వాలి. ఇక్కడ కప్స్ మెజర్మెంట్ వచ్చేసి 10.5, 5 పాయింట్ సెంటర్. ఇది ఒక సింగిల్ ఫిల్ట్ సైడ్ లో ఖర్చు కోసం. సైడ్ కూడా మేము లోడింగ్ చేస్తాం. మీరు ఓవర్లాగ్ చేసే మాట అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి. సైడ్ లో ఓవర్లాగ్ చేసే వాళ్ళు ఖర్చు ఎక్కువ పట్టుకోండి. లోడింగ్ కి పాదం ఖర్చే మనకు అవసరమయ్యేది. లోడింగ్ వేరు, ఓవర్లాగ్ వేరు. ఇప్పుడు ఇక్కడ మనం సంఖ డౌన్ చేయాలి. సంఖ డౌన్ చేయాలంటే ఛాతీలో నుంచి 8వ భాగం 44, 8వ భాగం వచ్చేసి 5.5 వస్తుంది. 5.5 ఇక్కడ తయారు కొలుసుకోవాలి. 5.5 ఇక్కడ తయారు కొలుసుకోవాలి. ఇలా మనం మామూలుగా చేపించుకున్నాం. ఇప్పుడు ఇది కొలుసుకుందాం. సంఖ రౌండ్ మనకు కావాల్సింది 12.5. ఇది 12.5 వస్తుంది. ఇంకొక 1/4 ఇంచి ఎక్కువే ఉంది. కొంచెం ఇక్కడ మనం కటింగ్ లో తగ్గించుకుందాం. 17.5 ఇక్కడ కండకాడ లూజు 17.5. ఇది 9:15, 9:15 దాంట్లో సగం. ఇది సైడ్ లో లోడింగ్ కోసం ఖర్చు. చూడండి, వీళ్ళకి షేప్ కూడా ఏం లేదు, స్ట్రైట్ గానే వచ్చింది. ఇలాంటి వాళ్ళ కండల కాడ కూడా ఫ్యాట్ ఉంటది. సంఖలో కూడా వీళ్ళకి వెనక కొంచెం ఫ్యాట్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని మనం గమనించి బాగా కటింగ్ చేసేటప్పుడు అవన్నీ మనకు అవసరమే. మనమే కదా సెట్ చేయాల్సింది అన్ని. మనిషి ఆకారానికి సెట్ చేయడం మన బాధ్యత. ఆకారం ఎలా ఉన్నా అలాగే మనం సెట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం షేప్ తీయాలి. ఇక్కడ మనం షేప్ తీయాలంటే మనకి సంఖలో ఒక ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ బాక్స్, దీంట్లో సెంటర్ చేసుకోవాలి. దీంట్లో సెంటర్ అంటే ఇలా, ఇక్కడ సెంటర్ ఇలా చేస్తే ఎక్కడికి వస్తుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడికి వస్తుంది కదా. ఇక్కడ ఒక మార్కింగ్ చూసుకోండి, 3 అంగుళాల మీద వచ్చింది. 3 ఇక్కడ నుంచి నేను 3 అంగుళాలు పెట్టుకుంటున్నాను. ఇది సరైన పద్ధతి. మీరు ఇవి కొద్ది రోజులు అలవాటు చేసుకుంటే ఇక మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇక్కడ షోల్డర్ వెడల్పు 4, దాంట్లో సెంటర్ 2, ఇక్కడ 4, 4లో 2. అయితే మనం ఇక్కడ 1.5 ఇంచ్ నుంచి షేప్ని వాల్చాలి.
ఇక్కడ వచ్చేసి ఇంచింపావు వరకు గుంట కొట్టాలి. ఇంచింపావు వరకు ఇలా మీరు ఒక బ్యాలెన్స్గా ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. మీకు మార్కింగ్లో అర్థమైంది. మార్కింగ్ వేసినా కూడా కొంచెం అటు ఇటుగా మీకు బ్యాలెన్స్ అనేది ఎక్కడ లాస్ అయింది అనేది కూడా మీరు చూస్తే గుర్తుపడతారు. అప్పుడు కటింగ్ చేసేటప్పుడు మార్చుకోండి. ఇలా మార్కింగ్ వేయకుండా సపసపా కట్ చేయమాకండి. మార్కింగ్ వేసే అలవాటు చేసుకోండి. మార్కింగ్ వేసినాక మనకి నమూనా అర్థమైద్ది. నమూనా చూడండి, దీని గుంట ఎంత చక్కగా. ఈ గుంట ఇప్పుడు మనం తగిలిస్తే సంఖకి సెట్ అయింది. ఎందుకు? నేను లెక్క ప్రకారంగానే కట్ చేశా. ఈ సంఖ రెండు ఒకే రూట్లో ఉంటాయి. మార్కింగ్ వేసుకున్నా, ఇక్కడ నుంచి ఇటు తిరగాలి, ఇక్కడ నుంచి ఇటు తిరగాలని. ఇక్కడ కూడా అలాగే మార్కింగ్ ఉంది. అందుకని ఇది ఏమైంది? సెట్ అయిద్ది. మనం సెట్ చేయడానికి ఇవన్నీ చేసుకోవాలి. మనం సంఖ రౌండ్ కూడా కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. తర్వాత కుట్టేవాళ్ళు సరి చేసేటప్పుడు వాళ్ళకి బ్యాలెన్స్ తెలియక ఎట్లా పడితే అట్లా కుడితే సెట్ కావు. అందుకని మనం కటింగ్లోనే కొంచెం లాగి కుడితే సరిపోయేలాగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ని కూడా ఇలా కవర్ చేసుకోవాలి. బ్యాక్ సంఖని కూడా చూడండి ఎంత బాగా నీటుగా. సంఖ రౌండ్ చూస్తేనే మీకు అర్థమవుతా ఉంటుంది, రౌండ్ చూస్తేనే. ఇప్పుడు మనం ఇక్కడ చాక్ పట్టి మార్కింగ్ వేసుకుందాం. సెంటర్, హ్యాండ్ సెంటర్కి మళ్ళీ ఇది సెంటర్ చేయాలి. ఇక్కడ ఖర్చు వదిలేసి చాక్ పట్టి కటింగ్ వచ్చేసి ఇలా మార్కింగ్. ఈ మార్కింగ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. మనకి ఎక్స్ట్రా దౌడు కుట్టడానికి కావాలి క్లాత్. ఇటేమో మనం ముక్క తగిలిస్తాం కాబట్టి ఇటు దౌడు కుట్టడానికి ఇటు పెంచుకోవాలి. 5.5 చాక్ పట్టి ఓపెన్. ఇది మనం రెండో హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు తీసుకుందాం. చేతి మెలకలు వస్తున్నాయి, ఎదురు సంఖ పక్కనే ఫోల్డింగ్స్ పడుతున్నాయని వాళ్ళు ఇవన్నీ మీరు కటింగ్లో ఇవన్నీ సరి చేసుకోవాలి. ఇలా కటింగ్ చేస్తే మీకు ఎదురు రింకల్స్ రావు. ఫోల్డింగ్స్ వచ్చి చేతులు మెలిక తిరగడం అవన్నీ ఉండవు. ఒకసారి మీరు కటింగ్ చేసేటప్పుడు మార్చుకుంటూ గమనిస్తూ ఉండండి. ఎన్నో ఏళ్ల నుంచి బాధిస్తున్నటువంటి సమస్య ఇది మీకు. చేతులు మెలిక తిరగడం. ఆ సమస్య పోవాలంటే కటింగ్ ఈ లెక్క ప్రకారంగా చేయాల్సిందే. మొదట నేను కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్న వాడిని. మనం లూజ్ మోడల్స్ కుట్టేటప్పుడు మనకి ఇవన్నీ ఇబ్బంది కలిగించలేదు. ఒక్కసారిగా మనకు ఫిట్టింగ్ అనే పాటికి ఇవన్నీ మనకి ఇబ్బందికరంగా మారుతాయి. ఫిట్టింగ్లో ఈ రింకల్స్ అనేది పెద్ద సమస్యగా మారింది. అందుకని మీరు దీనికి పరిష్కారం వచ్చేసి ఈ గుంట సరిగ్గా కొట్టడం, షేపులు, ఈ భాగాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు ఫిట్టింగ్లో ఈ ఫోల్డింగ్స్ అనేవి రావు. చేతులు మెలిక తిరగడం అనేది ఉండదు. కటింగ్ నీటుగా లేటుగా అయినా సరే నీటుగా కట్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా. భాగాలు, షేపులు ఇవన్నీ మనకు చాలా అవసరం. 1-2 సార్లు అర్థం చేసుకొని బాడీ ఆకారాన్ని బట్టి మీరు కటింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ ఘాట్ వేసుకుంటే కుట్టేటప్పుడు మిస్టేక్ జరగదు. ఇది ఫ్రంట్ అని అర్థం. కుట్టేటప్పుడు చేతులు ఒక్కొక్కళ్ళు హడావుడిగా కుట్టేసేటప్పుడు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ ఘాటు అనేది ఆపిద్ది. ఇది చూడండి షేప్ ఎలా ఉందో. ఈ షేప్ ఉంటే ఇంకా మీకు రింకల్స్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? మనం ఎంత గుంట కొట్టాలో అంత కొడుతున్నాం, ఎంత డౌన్ చేయాలో అంత చేస్తున్నాం. మీరు ఉజ్జాయింపుగా తీసేయండి పని. ఉజ్జాయింపు అనేది ఎప్పటికీ నిలకడ ఉండదు. ఉజ్జాయింపు అనేది ఎప్పుడో గుడ్డిలో మెల్లలాగా ఒకసారి సెట్ అవుద్ది. పొద్దుగూకులు సెట్ అవ్వవు ఉజ్జాయింపులు. మీరు ఉజ్జాయింపుగా 10 కొడితే అందులో 1-2 సెట్ అవుతాయి, అవ్వవని కాదు. అదే మీరు లెక్క ప్రకారంగా కట్ చేయండి, 10లో 8 సెట్ అవుతాయి. ఉజ్జాయింపుకి లెక్క ప్రకారం కట్ చేసేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ షోల్డర్. మీరందరు ఇబ్బంది పడుతుంది షోల్డర్.
ఇది పొట్ట వ్యక్తికి షోల్డర్లో సెట్ చేయాలి మనం, పొట్ట ఉన్న వారికి. ఇక్కడ చేతి సారలు ఇలా కలుపుకోవాలి. ముందుగా చేతి సారలు ఇలా పెట్టుకొని కలుపుకోవాలి. కింద కూడా మనకి ఎంత అవసరమో అంత పెట్టుకొని ఇది ఇక్కడికి కలుస్తుంది చేతి సారలు. అయితే ఇది సెంటర్ కాదు, షోల్డర్ వచ్చేసి ఇది సెంటర్ కాదు, సెంటర్ నుంచి కొంచెం జరుగుతుంది, ముందు వైపుకే జరుగుతుంది. ఈ రెండు సంఖ్యలు ఎప్పుడు సమానంగా కట్ అవ్వవు. ఎందుకు? ఎదరు మనం గుంట ఎక్కువ కొట్టే కొద్దీ ఫ్రంట్ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఫ్రంట్ సంఖ్య పెరిగి బ్యాక్ సంఖ్య చూడండి, ఇక్కడ పావు ఇంచి బ్యాక్ సంఖ్య తక్కువ ఉంది. అప్పుడు ఆ పావు ఇంచి మనం ఈ వెనక వైపుకి వదిలేసి ఫ్రంట్ వైపుకి తగ్గించుకోవాలి. మనం దీనికి ఇప్పుడు ఛాతీలో నుంచి 8వ భాగం, 8వ భాగం వచ్చేసి 5.5, 5.5 ప్లస్ మనకు ఇంకొక 3/4 ఇంచు ఖర్చు 6.5, 6.5 ఇక్కడ వేసుకుంటే ఇక్కడ వచ్చేసి 4.5 వేయాలి. అంటే మనకు వచ్చేసి ఇక్కడ 4.5 అంటే 2 పాయింట్ కదా మనకు సెంటర్. అయితే మనం ఇంకొక పావు ఇంచు ఇటు వదలాలి. అంటే ఇది పాయింట్ తక్కువ 2 సెంటర్ వస్తుంది, పాయింట్ తక్కువ 2 ఇటు ఘాటు వస్తుంది. అంటే ఘాటు పాయింట్ తక్కువ ముందు వైపు నుంచి పాయింట్ తక్కువ 2 మీద ఘాటు వస్తే ఇక్కడ 4.5, వెనక వైపుకి పావు ఇంచు ఎక్కువ. ఇప్పుడు ముందు మనం ఇక్కడ సరి చేసుకుందాం. ఇది సరిపోయింది, కింద ఎంత ఉందో అంత సరిపోయింది కదా, దీన్ని సరి చేసుకుందాం. ఇక్కడ సెంటర్లో ఘాటు, షోల్డర్కి సెంటర్ ఘాటు, షోల్డర్ వచ్చేసి 18.5, 9.5. ఇది ఖర్చు. ముందు మనం దీన్ని మార్కింగ్ వేసుకుందాం. మీకు ఈ వీడియోలో ఎలా కనబడుతున్నది నాకు అర్థం కాదు, నేను చెప్పేస్తున్నా కదా, నేను చూసుకోవడానికి ఉండదు ఇప్పుడు రికార్డింగ్లో వీడియో. ఇది కింద మనం ఖర్చు వదిలేసాం. ఇక్కడ నుంచి 5.5, 8వ భాగం, ఛాతీలో 8వ భాగం 5.5. ఇది 44 ఛాతీ, 44 ఛాతీని 8 భాగాలు చేసుకుంటే 5.5 వస్తుంది. ఈ 5.5 ప్లస్ ఇక్కడ ఖర్చు వదిలేసాం. మళ్ళీ ఇటు కూడా రెండు వైపులా ఖర్చులు అనమాట. 6.5, 6.5లో 2 అంగుళాలు మైనస్ చేస్తే ఇక్కడ 4.5, ఇక్కడ 4.5. ఇది నార్మల్ షోల్డర్ అన్నమాట. ఇది నార్మల్ షోల్డర్. ఇక్కడ మనం ఫ్రంట్లో 3 పాయింట్ పెట్టాం మెడకి, ఇక్కడ ఇంకొక పాయింట్ పెంచుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇంకొక పాయింట్ ఇలా పెంచుతాం షేప్ కోసం. ఇది నార్మల్ షోల్డర్, అవునా? ఇప్పుడు మనం తెంపేది ఇది, కానీ దీనికి పొట్ట ఉంది కాబట్టి ఇంకొక పావు ఇంచి ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి, ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి. ఇది పొట్ట కోసం, ఇది నార్మల్ కోసం. ఇక్కడ ఎత్తు పెరిగినప్పుడు ఇక్కడ కూడా మనం సైడ్ లో ఇంకొక పాయింట్ ఎక్కువ పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే లాక్కుంటది, చెయ్యి సెట్ అవ్వదు. ఇక్కడికి మనం చేతి సారాలు కలిపే ఘాటు ఇది, చేతి సారాలు కలవాల్సిన ఘాటు ఇది. ఈ ఘాటు కాడి నుంచి మనకి ఇప్పుడు లెక్క, ఈ పైన మనం పావించి పెంచింది కాదు, కిందది మనకు లెక్క. నేను కింద దానికే కలుపుతున్నా, ఇక్కడ ఒక పావించి వెనక వదిలేసి. ఇది ఆ పైన పావించి మనం పొట్ట కోసం ఎక్స్ట్రా పెంచుకున్నది. నేను ఫోల్డ్ వేసింది ఇక్కడి వరకే, ఇదే నాకు లెక్క. ఇక్కడికి వచ్చింది ఇది మార్కింగ్. ఇక్కడ మనం చిన్న పాదం ఖర్చు, మెడ తగిలియడానికి నెక్కు మనం జోడించాలి కదా, దానికి ఇది ఖర్చు. ఇక్కడ నుంచి మనం చక్కగా ఒక బ్యాలెన్స్ ప్రకారంగా మెడ కట్ చేయాలి. గుంట, ఈ గుంట అనేది ఒక బ్యాలెన్స్ పరంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఎక్కడికి, ఫ్రంట్కి, ఈ షోల్డర్ మెడకి, ఫ్రంట్ మెడకి 2 సెట్ అయ్యేలాగా బ్యాలెన్స్ ఉండాలి. మీరు ఎక్కువగా గుంట కొట్టినా సెట్ అవ్వదు, తేల్చేసినా సెట్ అవ్వదు. ఇది ఈ ఫ్రంట్ మెడకి ఈ మెడకి మ్యాచ్ అయ్యేలాగా 2 సమానంగా చూస్తే మనకు ఒక బాల్ ఆకారం, మెడ ఆకారం కనబడాలి. మెడ ఎలా ఉంటుందో మనం గుర్తించాలి. చూడండి ఎలా సెట్ అయిందో. ఇక్కడ ఇది సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఈ మెడ రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇది కాలర్ తగిలిస్తే నీటుగా ఉంటది. ఎందుకు? రౌండ్ ఉంది, ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ కూర్చున్నది, ఎక్కడ తేడా అనేది లేదు. ఎందుకు? మనం ఒక లెక్క ప్రకారంగా కట్ చేస్తున్నాం, ప్రతిదీ లెక్క ప్రకారంగానే ఉంది. మనం ఈ పొట్ట కోసం ఒక పావు ఇంచి పెంచాము పొట్ట ఉన్న వ్యక్తికి. ఈ పెంచడం వల్ల ఏమైద్ది? ఫ్రంట్ అనేది వెనక్కి లాక్కోకుండా డౌన్ అయిద్ది, ఇలా ముందుకి వాలిపోయిద్ది.
అదే మీరు షోల్డర్ని తక్కువ పెడితే ఫ్రంట్ని ఇలా లాక్కుంటది. ఇలా లాక్కోకూడదు కదా. ఫ్రంట్ని కిందకి నెట్టేయాలంటే మనం ఇక్కడ షోల్డర్ని వెడల్పు చేసుకొని ఒక పావించి ఇలా ముందుకి నెట్టేస్తే పొట్ట కాడ లాక్కోకుండా ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టడానికి మనం ఒక పావించిని ఇలా ఎత్తు పెంచాలి. షోల్డర్ని పొట్ట ఉన్న వ్యక్తికి ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది మీకు ఎవరు చెప్పరు, ఎందుకంటే మన మేస్త్రులు మనకి చెప్పకుండా వారి వరకే దాచిపెట్టుకున్న రోజులు మనం నేర్చుకున్నాం పని. అవునా? మేస్త్రులు చెప్పరు. నేను ఈ మాట అన్నానని ఒక ఆయన ఎవరు చెప్పరు అన్నానని ఒక ఆయన కామెంట్లో బాధపడ్డాడు. వాస్తవంగా మేస్త్రులు మనకు చెప్పరు. ఇది చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇటు 30 ఇంచు తగ్గించాను, ఇక్కడ కలిపాను. ఇది ఇలా వాల్చాలి కదా, మనం ఇలా వాలుస్తాం. ఇక్కడ సెంటర్ ఘాట్ వచ్చింది చూడండి, ఈ ఘాట్లో ఇది షోల్డర్ కూర్చున్నది. ఇక్కడ ఈ గ్యాప్ ఏమైంది, ఇది లాగి కుడతాం మనం, ఇక్కడ కలిసిద్ది. ఇది ఈ గ్యాప్ అనేది ఇక్కడ కలిసిద్ది, ఇలా కూర్చుంటది, ఇలా కూర్చుంటది, సెంటర్లో కూర్చున్నది చూడండి. ఇది చాలా బ్రహ్మాండంగా సెట్ అయింది. నేను అవకాశం ఉంటే ఇది కస్టమర్కి తొడిగి చూపిస్తా, తొడగమని రిక్వెస్ట్ చేస్తా, తొడిగి చూపిస్తా, మీకే అర్థమైపోయింది. ఇలా కటింగ్ చేసుకోండి. ఇది నేను రిజల్ట్ మీకు చూపికపోనండి, మీరు కటింగ్ చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలిసిద్ది. నేను చూపిపోయినా మీరు సొంతంగా ఒక ప్రయత్నం చేయండి, మీకు నచ్చుతుంది. 100% నేను భరోసా ఇస్తున్నా మీకు. నేనేమి కొత్తగా షాప్ పెట్టినోని కాదు. 2002 నుంచి నేను సొంత షాప్ నడుపుతున్న వాడిని. మనది నరసరావుపేట సెంటర్లో షాపు. నాకు ఇక్కడ ఇలా మొత్తం సరి చేయకపోతే నాకు పని నడవదు కదా, పోటీ ఉంటుంది. సెంటర్లో షాప్ అంటే ఢీ అనే పోటీ ఉంటుంది. ఇవన్నీ మీకు అర్థం కావు. ఇది కటింగ్, పొట్ట ఉన్న వారి కోసం కటింగ్. ఇలా కటింగ్ చేసుకోండి. చూడండి, పొట్ట ఉంటే కుండలాగా ఇక్కడ షేప్ ఇవ్వాలి. తరువాత వచ్చేసి బ్యాక్కి గుంట కొట్టుకోవాలి. చాలా మంది పొట్ట ఫ్రంట్ పెట్టేసి ఫ్రంట్ లాగానే బ్యాక్ కూడా తీస్తారు. అది మీకేమైంది, సైడ్లో 2 వైపులో ఉబ్బు వచ్చింది సైడ్లో. అలా కటింగ్ చేయమాకండి. ఫ్రంట్ వరకు గుంట పెట్టండి, ఫ్రంట్ వరకు కుండలాగా బయటికి పెట్టండి, బ్యాక్ వరకు లైట్గా గుంట కొట్టండి. ఇలా కటింగ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.